మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని అమీర్పూర్ సత్య స్పోర్ట్స్ అకాడమీలో తెలంగాణ బెస్ట్ జోన్ యూత్ ఫోర్స్ కన్వీనర్ దంగేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 300 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బసటి కృష్ణ, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలండి. సత్య స్పోర్ట్స్ అధినేత దంగేటి సత్యనారాయణ గారు మెగా ఫోర్స్ యూత్ వెస్ట్ జోన్ ఈ కన్వీనర్గా ఎలక్ట్ అయినందుకు చాలా సంతోషం. ఆయన మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇవాళ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది గత 30-40 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నడుస్తుంది. చాలా వేల మంది బ్లడ్ ఇచ్చారు. సో అది ఎంతో మందికి ఉపయోగపడుతుందండి. ఆ ఇచ్చిన బ్లడ్ ప్రాణదాతలు అన్నమాట. వీళ్ళు ఇచ్చిన వాళ్ళంతా ఎంత గొప్ప వ్యక్తులు అంటే అది ఇవ్వటం కూడా మంచిదే. ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకో ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ కాదు ఏ ప్రోగ్రాంలో జరిగినా ఇవ్వచ్చు. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అన్ని రకాల కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఏ రోజు ఏది బయట చెప్పుకునే వ్యక్తి కాదు. అంత గొప్ప వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి అలాంటి ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మన సత్య స్పోర్ట్స్ అధినేత సత్యనారాయణ గారు ఆ ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఆయన చేయగలడు, సక్సెస్గా చేయగలడు. ఆయన ప్రోగ్రాం ఏది అనుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా, అంటే ఒక డెసిషన్ చాలా తీసుకున్నప్పుడు ఒక వెనక తగ్గడు. ఏ విషయంలోనూ కూడా ఒక్కసారి స్టెప్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిపోవడం ఆయన నైవేద్యం నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఇది చాలా సంతోష విషయం. అలాగే ఇక్కడ చేసిన సపోర్ట్లు మరి ఆయన కమిటీ విష్ణుమూర్తి గారు కానీ, బొజ్జి కానీ, నాయుడు కానీ, సత్యనారాయణ గారు కానీ, సాంబశివరావు గారు, శ్రీనివాసు, వెంకట్రావు గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాంకి ఆయనకి సహకరించినందుకు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ శుభాభివందనాలండి. 1996 ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే పురస్కరించుకుని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారి చిరంజీవి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీంతోపాటు నేత్రదానం కూడా స్టార్ట్ చేశారు అప్పుడే. దీనికి ముఖ్య కారణం రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి కొన్ని సందర్భాల్లో బ్లడ్ అనేది దొరక్క అనేక ప్రాణాలు కోల్పోతున్నారు అనేది చిరంజీవి గారు గ్రహించి అప్పటి వరకు ఉన్న హాస్పిటల్ వీటిని అనాలిసిస్ చేసుకుని ఆయన నా అభిమానులు అనేవాళ్ళు బ్యానర్లు కట్టడానికి, సినిమా హాల్ దగ్గర సందడి చేయడానికి, కేకులు కట్ చేయడంతో పరిమితం అవ్వకూడదు. నా అభిమానులను సేవా దృక్పథంలో నడిపించాలి. ప్లస్ అదేవిధంగా వేలాది లక్షలాది ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు కావాలి. నాకు వచ్చే క్రెడిట్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ నా అభిమానులకు దక్కాలి అని మంచి సంకల్పంతో, మంచి హృదయంతో మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్న ఆనాటి నిర్ణయం అనేది 1996 నుంచి ఇప్పుడు 2026 వరకు ఈ కార్యక్రమం అనేది రోజు రోజుకి దిగ్విజయంగా పెరుగుకుంటూ వెళ్ళింది. కానీ వేల నుంచి లక్షల నుంచి కోట్ల మందికి ఈ రక్తదానం ద్వారా ప్రాణదాతగా చిరంజీవి గారు ఆవిర్భవించారు. ఆయన అభిమానుల ద్వారా ఆయన ప్రాణదాత అయ్యాడు అనేక మందికి. అదేవిధంగా గత 17 సంవత్సరాల క్రితం అవయవ దానం మీద కూడా ఆయన ఒక క్యాంపెయిన్ చేశారండి. దాన్ని కూడా అనేక మంది స్ఫూర్తి తీసుకుని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు అయ్యి బ్రెయిన్ డెడ్ తోటి అది ప్రాణం ఉంది లేదు అనేటట్టుగా జీవించే కొంతమందిని అవయవ దానం వైపు కూడా ఆయన మళ్లించడం జరిగింది. దీని మీద కూడా అనేక మంది ఒక మనిషి ప్రాణం పోయే ముందు అతను అవయవాలు కనుక బ్రెయిన్ డెడ్ అయిపోయి బతకని పరిస్థితిలో ఉన్న మనిషి కనీసం ఒక 7 మందికి ప్రాణదాత కాగలడు అవయవ దానంతో. అలాగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే దాన్ని క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ చిరంజీవి గారు తీసుకొచ్చిన ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో పబ్లిక్లో, దాన్ని అభిమానుల వరకే కాకుండా అనేక మంది స్ఫూర్తిగా తీసుకున్నారండి. చిరంజీవి గారు అభిమానులు ఒక్కలే లేరు. ఈ స్ఫూర్తి తీసుకున్న దానిలో రక్తం ఇచ్చే విషయంలో కానీ, నేత్రదానం చేసే విషయంలో కానీ, అవయవ దానం చేసే విషయంలో కూడా మొదలుపెట్టింది ఆయన ఒక సంకల్పంతో మొదలు పెడితే దాన్ని ఈరోజు కొన్ని వేల మందికి ప్రాణదానంగా అయ్యేదానికి సమాజంలో ముందుకు తీసుకొచ్చారండి. ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి ఆయనకు, ఆయన అభిమానులకు ఇలాగే బ్లడ్ దానం చేసుకుంటూ ఆయన ఇన్స్పిరేషన్ తోటి 70 సార్లు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఒకసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ పేర్లు ఉంటాయి. 70 సార్లు 80 సార్లు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇన్స్పిరేషన్ ఇలాగే తీసుకుని ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు సత్య స్పోర్ట్స్ అధినేత దంగేటి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, వారి మిత్రబృందం ఆధ్వర్యంలో తెలంగాణ వెస్ట్ జోన్ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ గా ఆయన ఎలక్ట్ అవడం జరిగింది రీసెంట్ గా.
ఈ కార్యక్రమాలు ఇలాగే ఆయన నిర్వహిస్తూ ముందు ముందు ఇంకో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ బ్లడ్ ఇచ్చడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి అభిమానులకు కానీ చిరంజీవి గారి అభిమానులు కాని వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఓకేనా. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మెగా ఫ్యాన్స్కి నా శుభాభినందనలు. అలాగే నాకు వెస్ట్ తెలంగాణ కన్వీనర్గా మెగా యూత్ ఫోర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు కూతురు సుస్మిత మేడం గారు దీనికి అధ్యక్షురాలు, ఏడిది బాబీ గారు నేషనల్ కన్వీనర్. ఆయన మేము ఈ ఫ్యాన్స్గా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తామన్నది గుర్తించి మీరు దీనికి బాగా చేయగలుగుతారు నమ్మకంతో మేము ఇది ఇస్తామని చెప్పి మనకి ఈ పోస్ట్ని మాకు ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో ఈ మెగా యూత్ ఫోర్స్ తరపున మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే సందర్భంగా ఏదైతే 22వ తారీఖున బర్త్డే ఉందో బర్త్డే సందర్భంగా మేము ఒక 1 వీక్ అంటే వారోత్సవాలని విడుదల చేశారు. దానికి అనుకూలంగా మేము ఈ వారం రోజులు నిన్న ఒక టోర్నమెంట్ పెట్టాము. అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టాము. ఇదంతా కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్తో ఆయన సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తితో కొన్ని లక్షల కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా ఆయన అందరికీ నేను ఏంటి అని ఆయన అనుకోకుండా నాతో అభిమానులు అనుకుని నా వంతు ఏదో చేయాలని ఆయన చేసే దాంట్లో మనలాంటి వాళ్ళు ఎంతోమందిని ఎంచుకుంటూ సైనికుల్లా అలాగే మనం కూడా ఎంతో కొంత మనం సంపాదించుకున్న దాంట్లో కొద్దో గొప్ప సేవ చేసుకుంటే మనకంటూ ఒక పరిణితి ఉంటుంది, మంచి చేసుకునే వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానం, ఆయన మీద మాకుండే అభిమానం, అలాగే ఆయన మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్. కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన ఎలా అయితే ముందు సేవ చేయమని సూచిస్తారో అదేవిధంగా మేము ఈ కార్యక్రమాలు చేయడం వెనకాడకుండా ఎల్లవేళ మా సాయశక్తిలో మాకు ఓపిక ఉన్నంత కాలం మేము ప్రయత్నం చేస్తూ మెగా ఫ్యాన్స్ని కుల మతాలకు అతీతంగా ఎటువంటి భేదాలు చూపించకుండా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నా. అలాగే ఈ బ్లడ్ క్యాంప్ ఇప్పటి వరకు 100 మెంబర్స్ దాటారు. ఇంకా మా ఎక్స్పెక్టేషన్ 300 దాటుతుందని అనుకుంటున్నాం. కాబట్టి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దీనికి వచ్చి బ్లడ్ ఇచ్చిన మా సోదరులకి, ఫ్రెండ్స్కి, చాలామంది ఫ్యాన్స్కి అంటే మెగా ఫ్యాన్స్ అనగానే చాలామంది ఫ్లెక్స్ పెట్టగానే వచ్చి అన్న మేము ఇస్తామని నెంబర్లు ఇచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్లెక్స్ చూడంగానే. కాబట్టి వాళ్ళందరికీ మీ మీడియా ద్వారా శుభాభినందనలు చెప్తున్నాం, శుభాకాంక్షలు. అట్లాగే ఈ అడ్వాన్స్గా మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే సార్. మీ మెగా ఫ్యాన్స్ అంతా కూడా మీకోసం ఎప్పుడు మీరు ఏ ఆదేశం ఇచ్చినా ముందుండి మేము సైనికులా పనిచేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటామని చెప్తున్నాం సార్. మీరు మీరు ఇచ్చిన విషయాన్ని హ్యాపీగా స్వీకరిస్తూ మీరు ఏ దారి చూపించినా ఏ రూట్ చూపించినా మేము మీ అంటూ ఉంటామని చెప్తున్నాం సార్. అలాగే ఇక్కడ వచ్చిన మీడియా అన్నదమ్ములందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చి మేము రాజు వైకి మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఆయన కూడా అందరూ అన్న మన ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది అని చెప్పారు. అలాగే మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అన్న వచ్చి ఇంత టైం కేటాయించినందుకు.